నమస్కారం. మన 23 జిల్లాల ప్రయాణంలో ఈరోజు మనం అడుగుపెడుతున్నాం కొండలు సముద్రం కౌగిలించుకునే అద్భుత నగరం విశాఖపట్నం. అటు ఆధ్యాత్మికత, ఇటు ఆధునికత, మధ్యలో పారిశ్రామిక ప్రగతి వెరసి విశాఖపట్నం జిల్లా వైభవం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉండే స్వామివారి నిజరూపాన్ని అక్షయ తృతీయనాడు మాత్రమే చూడగలం. విశాఖ తీరం పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా రిషికొండ బీచ్కు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపుంది. మొదటి సబ్మరైన్ మ్యూజియం ఇది. నౌకాదళం యొక్క ధైర్య సాహసాలకు ఇది ప్రతీక. ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైన అరకు ఆంధ్రప్రదేశ్ ఊటీగా ప్రసిద్ధి. కోటి ఏళ్ల చరిత్ర కలిగిన బొర్రా గుహలు ప్రకృతి అద్భుతం. వ్యవసాయం, ఆహారం. జిల్లాలో వరి, చెరకుతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పండే అరకు కాఫీ ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడి సేంద్రియ కాఫీ గింజలకు విదేశాల్లో భారీ డిమాండుంది. విశాఖ అంటేనే మురి మిశ్రమం. బీచ్ రోడ్లో ఈ మిశ్రమం తింటూ సముద్రాన్ని చూడ్డం ఒక ఫీలింగ్. అలాగే ఏజెన్సీ ప్రాంతపు బ్యాంబూ చికెన్ అంటే బొంగులో చికెన్ మరియు తాజా సీఫుడ్ ఇక్కడ చాలా ఫేమస్. పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ. విశాఖను పరిశ్రమల నగరం అంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, వీఎస్పీ, హిందుస్థాన్ షిప్యార్డ్, హెచ్పీసీఎల్ మరియు నావెల్ డాక్యార్డ్ వంటి భారీ పరిశ్రమలు ఇక్కడున్నాయి. విశాఖపట్నం పోర్ట్, వీపీఏ మరియు గంగవరం పోర్ట్ ద్వారా దేశ విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. రిషికొండలోని ఐటీ హిల్స్ మరియు పరవాడలోని ఫార్మాసిటీ రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్య, ఉపాధి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ అంటే ఏయూ ఇక్కడి విద్యా వైభవానికి నిదర్శనం. అలాగే ఐఐఎం విశాఖపట్నం మరియు గీతం అంటే జీటామ్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడున్నాయి. అక్షరాస్యత సుమారు 67% పైగా ఉంది. వైజాగ్ ఒక ఎంప్లాయ్మెంట్ హబ్. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్యూస్, నౌకాదళం, ఐటీ కంపెనీలు మరియు ఫార్మా రంగం వేలాది మందికి ఉపాధినిస్తున్నాయి. ఒక ప్రత్యేక విషయం, ఈస్టర్న్ నావల్ కమాండ్ భారత నౌకాదళానికి సంబంధించి అత్యంత కీలకమైన ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉంది. ఇది మన దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. కన్క్లూషన్. చూశారుగా, సాగర తీరంలో ప్రగతి అలలు ఎగసిపడుతున్న మన విశాఖపట్నం విశేషాలు. పాత జిల్లా సరిహద్దుల్లో ఈ అద్భుత నగరం నేడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇంజన్గా దూసుకుపోతోంది. మరి వైజాగ్లో మీకు నచ్చిన ప్లేసేంటో కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో తూర్పుగోదావరి జిల్లా విశేషాలతో కలుద్దాం.